చదువులకు వేదిక కావాల్సిన ప్రభుత్వ కళాశాల ఇప్పుడు అష్ట కష్టాల అడ్డాగా మారింది. ఓట్ల లెక్కింపు పూర్తయి 7 ఏళ్లు గడుస్తున్నా ఎన్నికల తలనొప్పులు మాత్రం ఇప్పటికీ ఆ విద్యార్థులను వీడటం లేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ జూనియర్ కళాశాల దుస్థితి ఇది. 2018 నాటి ఎన్నికల ఫలితాలపై కోర్టులో కేసు నలుగుతుండటంతో ఆ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు ఇప్పటికీ కూడా ఆ కళాశాలలోని 4 గదుల్లోనే ఉన్నాయి. మరో గది కోర్టు అవసరాల కోసం వాటిని వినియోగిస్తూ ఉన్నారు. మొత్తంగా 10 గదులు ఉన్న ఈ కాలేజ్లో కేవలం 5 గదులతోనే నెట్టుకొస్తూ ఉన్నారు. కాలేజ్లో చదువుతున్న విద్యార్థుల సంఖ్య అక్షరాల 636. ఇక్కడ ఉన్న మరి 9 కోర్సులకు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలుపుకొని కనీసం 18 తరగతి గదులైన అవసరమవుతాయి. కానీ అందుబాటులో ఉన్నది కేవలం 5 గదులే. దీంతో ఒకే గదిలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులని కుక్కి పాఠాలు చెప్తున్నారు లెక్చరర్లు. చాలని గదులతో విద్యార్థులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. ఈవీఎంలు భద్రపరిచిన ఆ గదుల చుట్టూ 24 గంటలు సాయుధ దళాల పహారా కాస్తూనే ఉంటారు. తుపాకులు పట్టుకున్న పోలీసుల నీడలో భయంతో బిక్కుబిక్కుమంటూ చదువుకోవాల్సిన దుస్థితులు ఆ విద్యార్థులది. ఎన్నికల సామగ్రిని కలెక్టరేట్లోకి ఈవీఎం గోడౌన్ కు మార్చాలని గత 8 ఏళ్లుగా చేస్తోన్న వినతులన్నీ కూడా అధికారులకు చెవికెక్కడం లేదు అన్న ఆరోపణలైతే వినిపిస్తున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా మొత్తంలో కూడా అతిపెద్ద కళాశాల అంటే మా కళాశాల. రైట్ నౌ వీ హ్యావ్ ఆల్మోస్ట్ 640 స్టూడెంట్స్. ఫస్ట్ ఇయర్లోనే 340 అడ్మిషన్లు వచ్చినాయి. సెకండ్ ఇయర్లో 310 అడ్మిషన్లు. ఇంకా ఫస్ట్ ఇయర్ వేరే చోట పూర్తి చేసుకొని మా దగ్గర సెకండ్ ఇయర్కి వస్తున్న పిల్లలతో కలుపుకుంటే 650 వరకు స్ట్రెంత్ మాత్రమే ఉంది ఇక్కడ. కాకపోతే ఒక అన్ఫార్చునేట్ విషయం ఏంటంటే మా దగ్గర ప్రస్తుతం 9 గ్రూపులు, కొత్తగా ఏసీ గ్రూప్ కలుపుకుంటే కూడా 10 గ్రూపులు ఉన్నట్టుగా. జనరల్లో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ, వొకేషనల్లో ఏఎన్టీ అకౌంట్స్ అండ్ టాక్సేషన్, ఏఈటీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్, ఎంఎల్టీ, ఎంపీహెచ్డబ్ల్యూ, దెన్ సిటీ, కొత్తగా ఏసీఈ గ్రూప్ కూడా. మరి ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆశిద్దాం.